హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 69. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దేవాంశ్ డైరెక్ట్ గా కాదు కానీ ఇండైరెక్ట్ గా చాలా ప్రయత్నాలు చేశాడు. ఫైనల్ గా అది ఇన్ని సంవత్సరాలకి పాసిబుల్ అయ్యింది. అది కూడా అంజలి వల్ల. ఇది ఎవరికీ తెలియని రహస్యం. నెక్స్ట్ డే అందరూ రెడీ అయిపోయారు. శ్రీధర్, యోగి, హరి, సుశాంత్, వైభవ్, బుజ్జి ఆఫీస్లకి బయలుదేరుతామనుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ మ్యాన్షన్ కి. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు. ఈషిక, రాకీ, దేవాంశ్ హాస్పిటల్ కి వెళ్తున్న విషయం వసుంధరాదేవికి చెప్తాడు దేవాంశ్. అలాగే నాన్న, తీసుకెళ్ళు, అన్ని కరెక్ట్ గా అడుగు డాక్టర్ని. కంపల్సరీ వాడికి బెస్ట్ ట్రీట్మెంట్ జరగాలి. చిన్న వయసులో వాడి అనారోగ్యం, ఇంకా వాడి తల్లిదండ్రులు లేకపోవడం ఎంత విచారకరం. పైగా ఇషిక కూడా పెద్ద బాధ్యత మీద పడినట్లు అయ్యింది. పాపం ఇషిక ఎంత బాధపడిందో, ఎన్ని ఫేస్ చేసిందో ఇన్ని రోజులు మనకు తెలియదు. బట్ ఇప్పుడు మాత్రం తను బాధపడడానికి వీలేదు, సరేనా అంటుంది ఆమె. అప్పుడే అక్కడికి వచ్చిన హరి ఏంటి విషయం అని అడుగుతాడు. అప్పుడు దేవాంశ్ రాకీ విషయం చెప్పడంతో చాలా సంతోషిస్తాడు హరి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నాన్న. ఇప్పటి వరకు ఆ అమ్మాయికి మోరల్ సపోర్ట్ ఎవరూ లేరు. ఒంటరిగానే ఇక్కడి వరకు వచ్చింది. బట్ తన లైఫ్ కి ఒక ఊహించని గిఫ్ట్ నువ్వు అన్నాడు హరి కావాలని. నిజానికి వాళ్ళిద్దరి పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో హరికి తెలుసు. అలాగే ఈషిక ఒకప్పుడు వైభవ్ ఇష్టపడడం కూడా హరికి తెలుసు. ఈషికను తన కోడలిగా చేసుకోవాలని కూడా చాలా ఆశపడ్డాడు ఒకప్పుడు. కానీ అంజలి వాళ్ళిద్దరి మధ్యకి వచ్చి అది ముందుకు సాగలేదు. బట్ ఈషిక మాత్రం ఇకపైన దేవాంశతోనే ఉండాలి అని అతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. అందుకే ఏమీ తెలియని వాడిలాగా మాట్లాడుతున్నాడు. దానికి దేవాంశ్ చిన్నగా స్మైల్ చేసి ఈషిక ఏంటి ఇంకే కిందికి రాలేదు అనుకుంటూ తనకి ఫోన్ చేస్తూ ఉండగా అప్పుడే మెట్లు దిగుతూ కనిపించింది ఈషిక. లెమన్ ఎల్లో కలర్ పైన రెడ్ కలర్ చిన్న ఫ్లవర్స్ ఉన్న ప్రింటెడ్ శారీలో తన హెయిర్స్ లీవ్ చేసి ఒక చేతిలో ఫోను మరొక చేతిలో పళ్ళుని పట్టుకొని అలా మెట్లపై నుంచి కిందికి నడిచి వస్తుంటే దేవకన్య నడుచుకుంటూ వస్తున్నట్లుగా అనిపించింది దేవాంశ్కి. కాటుక కళ్ళ మధ్య రెడ్ కలర్ స్టిక్కర్స్, చెవులకి గోల్డెన్ కలర్ ఇయర్ రింగ్స్, మెడలో షార్ట్ నల్లపూసలు గొలుసు, పెదాలకి లైట్ గా లిప్స్టిక్. అంతే సింపుల్ గా, స్టైల్ గా, సేమ్ టైం అంతే అందంగా ప్లస్ అట్రాక్టివ్ గా కనిపించి అతన్ని మాయ చేసింది ఈషిక. అంతే, ఫ్రీజర్ తో పని లేకుండా ఫ్రీజ్ అయిపోయాడు దేవాంశ్. రెప్ప వేయడం మర్చిపోయాడు. ఈషిక క్యాజువల్ గానే దేవాంశ్ దగ్గరికి వచ్చి ఇవాళ హాస్పిటల్ కి అన్నారు, నాకు తెలియకుండా అపాయింట్మెంట్ కూడా తీసేసుకున్నారు. మరి రాకీ హెల్త్ ఫైల్ ఇంటి దగ్గరే నా లగేజ్ బ్యాగ్ లో ఉండిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్లేసరికి అక్కడ డాక్టర్ టైమింగ్ అయిపోతుంది. పైగా ఆ డాక్టర్ హైదరాబాద్ లో 3 డేసే ఉండేది. ఈ హాస్పిటల్లో అయితే ఇప్పుడు 2 అవర్స్. ఇప్పుడు ఎలా? మీరు అన్ని తెలిసి చేస్తున్నారో లేక తెలియక చేస్తున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు అంటూ ఈషిక దేవాంశతో మాట్లాడుతూ ఉంటే అతను మాత్రం అలాగే ఆమెను చూస్తూ నిలబడ్డాడు. అసలు ఆమె అతన్ని గమనించలేకపోయింది. కానీ దూరంగా ఉన్న వసుంధరాదేవి మాత్రం అన్ని గమనిస్తూ ఏమైంది ఈషిక, ఎందుకు కంగారు పడుతున్నట్టున్నావు అని అడిగింది. ఇషిక మాటలు ఆమెకి క్లియర్ గా వినిపించడం లేదు. కానీ ఇషిక ఎక్స్ప్రెషన్స్ ఆమెకి తెలుస్తున్నాయి. అందుకే ఆమెకు డౌట్ వచ్చింది. ఇషిక ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ, అది అమ్మమ్మ గారు, ఇవాళ రాక్తో హాస్పిటల్ విజిటింగ్ ఉంది. ఒక అమెరికన్ డాక్టర్ వస్తున్నాడంట. ఆయనకి రాకీని చూపించాలి అనుకున్నాము. అయితే రాకీ హెల్త్ రిపోర్ట్ సంబంధించిన ఫైల్ మన మెన్షన్ లోనే ఉండిపోయింది. ఆల్రెడీ డాక్టర్ అపాయింట్మెంట్ తీసేసుకున్నాడు ఆయన. పోనీ ఎవరైనా తెచ్చిస్తారేమో అంటే అందరం ఇక్కడే ఉన్నాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎవరైనా తెచ్చేలోపు అక్కడ ఆ ఫారెన్ డాక్టర్ టైం కూడా ఎప్పుడో అయిపోతుంది. ఆయన ఉండేది కూడా జస్ట్ 2 అవర్స్ అంట. అంత లోపల అతన్ని మేము క్యాచ్ చేయాలి.
దాని గురించి ఆయనని అడుగుతున్నాను అంటుంది కొంచెం కంగారు పడుతూ ఈషిక. అవునా అని నవ్వి దేవా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంటి నుంచి ఇప్పుడే ఎవరినైనా స్టార్ట్ అవ్వమంటే ఫైల్ తీసుకొని అని అడిగింది ఆమె. అయినా కూడా దేవాంశ్ చౌకి ఫోన్ అలాగే పట్టుకొని ఈషికాని చూస్తూనే ఉన్నాడు. అది చూసి ఇందులో మా వాడి తప్పైతే ఏమీ లేదు, అంతా నీ తప్పే అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన సుజిత. అయ్యో నేనేం చేశాను ఆంటీ అని అడిగింది అమాయకంగా ఇషిక. అసలు ఆమె అలా ఎందుకు అందో అర్థం కాలేదు ఇషికకు. ఏం చేశావా? ఏదో మంత్రం చేశావు మా కొడుకు పైన, అందుకే నువ్వు చెప్పే ఏ మాట వినక నిన్నే చూస్తూ ఉన్నాడు చూడు అంటూ దేవాంశిని చూపించింది. అప్పుడు గమనించింది ఈషిక. ఉలుకు పలుకు లేకుండా తనను చూస్తూ ఇలా నిలబడ్డాడేంటి, ఏమైంది ఈయనకి అనుకుంటుంది. సుజిత చెప్పిన మాట కూడా అర్థం కాలేదు తనకి. దేవ్ అని గట్టిగా పిలిచింది వసుంధరాదేవి. ఆ పిలుపుతో ఆ నానమ్మ చెప్పండి ఏంటి విషయం అడిగాడు ఈ లోకంలోకి వస్తూ దేవాంశ్. నేను చెప్పడమేంటి, ఈషిక ఇందాకటి నుంచి నీకు ఏదో చెప్తూనే ఉంది కదా అని ఆమె నవ్వుతూ అనగానే, ఏంటి తను చెప్పేది, ఆల్రెడీ మనం లేట్ అయ్యాం అన్నాడు ఫోన్ తీసి తన కోట్ జోబులో పెట్టుకుంటూ సీరియస్ గా దేవాంశ్. కదా, మరి ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న రాకీ ఫైల్ ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? హాస్పిటల్ కి వెళ్లేసరికి డాక్టర్ కలుస్తాడో లేడో, ఒకవేళ కలిసినా ఆయనకు ప్రాబ్లం ఎలా అర్థమయ్యేది? రాకీ కండిషన్ ఏంటో మనం మన మాటలతో చెప్తే డాక్టర్ కి అర్థమవుతుందా అని అడుగుతుంది కాస్త కోపంగానే ఇషిక. ఆ మాటకి నువ్వెందుకు అనవసరంగా కంగారు పడుతున్నావు? అన్ని విషయాలు నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకీ ఎక్కడా? మనకి లేట్ అవుతుంది, స్టార్ట్ అవ్వాలి అని దేవాంశ్ అనగానే, నేను వచ్చేసాను బావా అంటూ రాకీ వచ్చి, అమ్మమ్మ గారు నేను హాస్పిటల్ కి వెళ్తున్నాను, నన్ను బ్లెస్ చేయండి అంటూ వసుంధరాదేవి కాళ్ళు మొక్కాడు. రాకీ తెలివికి ఉత్సాహానికి ఈషిక ఆశ్చర్యపోతే అప్పుడే అక్కడికి వచ్చిన యోగి శ్రీధర్, హరీలు ఏంటి నాన్న బయలుదేరుతున్నావా అని అడిగారు. అవునండి అంటూ వాళ్ళకి కూడా కాళ్ళు మొక్కాడు రాకీ. వాళ్ళు కూడా కాస్త ఎమోషనల్ అవుతూ రాకీని దగ్గరికి తీసుకున్నారు ప్రేమగా. అప్పటికే ఇషిక మనసు బరువెక్కింది. కశ్మీర్ అనిపించడంతో, కాజు అక్క నేను నిన్ను సాయంత్రం కలుస్తాను, అప్పటి వరకు నా హార్స్ ని చూస్తూ ఉండు, నేను హాస్పిటల్ కి వెళ్తున్నా ఇప్పుడు అని చెప్తాడు రాకీ. అలాగేరా, నీకోసం నేను వెయిట్ చేస్తాను అని నవ్వుతూ బాయ్ చెప్తుంది కశ్మీర. ఇక ఇషిక కళ్ళల్లో వాటర్ వచ్చేశాయి. తన సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్న దేవాంశ్ తొందర చేయడంతో హాస్పిటల్ కి బయలుదేరుతారు. చూసావా ఎంత కిలాడి ఈ ఇషిక, ఫ్రీగా ఆపరేషన్ చేయించుకుంటుంది తన తమ్ముడికి. ఒకప్పుడు ఇలాగే అంజలి కెరీర్ ని కూడా సెటిల్ చేసింది దేవాంశి ప్రేమ పేరుతో నాటకం ఆడించి. ఇప్పుడు అతన్నే పెళ్లి చేసుకొని మామ కొడుకుని తమ్ముడిలా చూపించుకుంటూ సెంటిమెంట్ చిలకరిస్తూ మరి వాడి ఆపరేషన్ రూపాయి ఖర్చు కాకుండా చేయించుకుంటుంది. నెక్స్ట్ ఏం చేయబోతుందో అంటుంది పద్మజ. అదే కదా నా బాధ కూడా, అది చేసే పనులు ఎవరికి అర్థం కావట్లేదు. దాని మైకంలో పడి కొట్టుకుపోతున్నారు అందరూ. నిన్న నైట్ కూడా మమ్మీ ఆ అబ్బాయికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించాలి అని దేవాంశ్కి చెప్పింది. అవసరమా మనకి? దారిన పోయి దరిద్రాన్ని తీసి నెత్తి మీద పెట్టుకుంటున్నారు. ఏదో ఒక రోజు అందరి తలకి బురద పూస్తుంది, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అని తిట్టుకుంటుంది షర్మిల. చాలా సేపటి నుంచి వాళ్ళందరినీ చూస్తూ దూరంగా కూర్చున్నారు ఇద్దరు. సరే కానీ నేను చెప్పిన దానికి ఏం చేశావు అని అడిగింది పద్మజ. అది ఇక్కడ ఎలా వీలవుతుంది చిన్నదినా, ఇంటికి వెళ్తేనే కదా అక్కడే మనం ఏం చేయాలన్నా వీలవుతుంది. ఇవాళ బయలుదేరుతున్నాం కదా, ఇక నేను ఆ పనిలోనే ఉంటాను, కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తేనే నువ్వు చెప్పింది కరెక్ట్ గా నేను నీకు తెచ్చి ఇవ్వగలను అంటుంది షర్మిల. తప్పకుండా, అయినా ఇక పైన ఉండేది ఒకే ఇంట్లో కదా, కాకపోతే చాలా జాగ్రత్తగా చేయాలి ఈ పని. నేను మా తమ్ముడితో మాట్లాడేశాను, ఇదంతా చెయ్యడానికి ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడంట, వాడి సహాయం తీసుకుంటే 15 రోజులు పడుతుంది మన ప్లాన్ వర్కౌట్ చేయడానికి అంటుంది పద్మజ. అలాగే చిన్నదిన మాట్లాడమ్మను, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేనొక్కదాన్ని పెట్టుకుంటాను, నా కూతురి భవిష్యత్తుకి సంబంధించిన విషయం ఇది, ఏమంటావు అంటుంది షర్మిల.
అదే కదా నేను కూడా వైభవ్కి పెద్దింటి సంబంధం చూసి మాట్లాడి ఉంచాను. ఈ ఇషికాను ఇంటి నుంచి గెంటేయగానే వెంటనే వాడికి పెళ్లి చేసేస్తా. నువ్వు కూడా పనిలో పనిగా ఈ ఇషిక పని అవ్వగానే అత్తయ్యకి చెప్పు దేవాంశ్ కరిష్మారా పెళ్లి గురించి. ఈ ఇద్దరికి ఒకేసారి పెళ్లి చెయ్యొచ్చు అంటుంది పద్మజ. అంతే అంటావా చిన్నదిన అంటుంది ఆశగా నవ్వుతూ షమీల. అంతే, ఈ విషయాలలో ఇంకా లేట్ చేయకూడదు. అసలుకే మాయదారివి ఈ అక్క చెల్లెళ్ళు. మళ్ళీ ఏదైనా సానుభూతితో నాటకం ఆడి మళ్ళీ వాడికి దగ్గరైతే ఇక ఈ జన్మలో దేవాంశి వేరే పెళ్లి చేసుకోడు. ఇక నువ్వు తొందరపడడమే మంచిది అంటుంది పద్మజ. వీళ్ళ మాటలు దూరం నుంచి వింటున్న కాజు, అదేంటి దేవాంశి బావకి మళ్ళీ పెళ్ళా, అది కూడా మా కరిష్మా అక్కతోనా, టూ బ్యాడ్ అంది. అయినా అక్కకి వైభవ్ బావతో పెళ్లి ఫిక్స్ చేశారు కదా, ఏం జరుగుతుందో తెలియదు కానీ ఏదో జరుగుతుంది తెర వెనుక. ఇక పైన నేను అలర్ట్ గా ఉండాలి, అన్నీ తెలుసుకోవాలి అనుకుంటుంది ఉత్సాహంగా కశ్మీరా. అసలే ఇలాంటివంటే తనకి చాలా ఇంట్రెస్ట్ కదా, చూద్దాం తన ఉత్సాహం ఎక్కడికి దారి తీస్తుందో. రాకీ కారు వెనక సీట్ లో కూర్చుంటాడు. ఇషిక దేవాంశ్ పక్క సీట్ లో కూర్చుంటుంది. ఇక దేవాంశ్ డ్రైవింగ్ సీట్ లో ఉన్నాడు. ఇషిక చాలా టెన్షన్ గా గోర్లు కొరుకుతూ ఫోన్ చూసుకుంటూ చాలా చాలా కంగారు ఫీల్ అవుతుంది. ఇషిక మార్నింగ్ నుంచి నీకొక విషయం చెప్దామని అనుకున్నాను అన్నాడు ఆమెను చాలాసేపటి నుంచి గమనిస్తున్న దేవాంశ్. వెంటనే అతని వైపు తిరిగి చెప్పండి మిస్టర్ మిట్టల్, దేని గురించి అని అడిగింది ఇషిక. కొంప తీసి నిన్న ఏడుస్తూ నన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నాను, ఆ విషయమైతే కాదు కదా అని హ్యాపీ అవుతూ అతని వైపు ఆశగా చూసింది ఇషిక. కానీ అతను మాత్రం తన వైపు చూసి రాకీ ఉంటే బాగుండదు, కొంచెం నా దగ్గరికి రండి అన్నాడు దేవాంశ్ డ్రైవింగ్ చేస్తూనే. మెల్లిగా అతని వైపు కొంచెం జరిగి చెప్పండి అంటుంది ఇషిక. ఇంకొంచెం అన్నాడు. ఈసారి అతడికి చాలా దగ్గరగా జరిగింది ఇషిక. దాదాపు ఇద్దరి షోల్డర్స్ టచ్ అయ్యా. అయినా కూడా ఇంకొంచెం దగ్గరికి రండి అన్నాడు దేవాంశ్. ఇక తప్పక అతని ఫేస్ దగ్గరికి తన ఫేస్ పెట్టి అతని కళ్ళలోకి చూస్తూ కొంచెం ఇబ్బంది పడుతూనే తన ఫేస్ ని పక్కకు తిప్పేసుకుంది ఇషిక. ఇప్పుడు ఆమె చెవి అతని మాట వినడానికి సిద్ధంగా నోటి దగ్గర పెట్టింది. చెప్పండి మిస్టర్ మిట్టల్, దేని గురించి అడిగింది. వెంటనే ఆమె చెవి దగ్గర దేవాంశ్, మార్నింగ్ నుంచి చూస్తున్నా ఈ విషయం చెప్దామని, బట్ వీలవ్వలేదు. సో ఫైనలీ నా ఒపీనియన్ చెప్తున్నా అనగానే ఇషికకు కన్ఫర్మ్ అయిపోయింది. తనని రిలీజ్ చేసే డేట్ అయ్యుంటుంది అని మనసులో అనుకుంటూ, ప్లీజ్ చెప్పండి మిస్టర్ మిట్టల్, నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాను మీ మాట కోసం అంది అంతే ఉత్సాహంగా ఇషిక. అయితే జాగ్రత్తగా వినండి, ఎవరికి ఈ విషయం ఇప్పుడే చెప్పకండి అన్నాడు దేవాంశ్. ఓకే ఓకే చెప్పండి అంటుంది తన మాటకి తలాడిస్తూ ఇషిక. యాక్చువల్లీ నీకు ఇలా చెప్తాను అని నేను అసలు అనుకోలేదు, బట్ తప్పట్లేదు అని 4 సెకండ్ల తర్వాత యూ లుకింగ్ సో హాట్ అండ్ వెరీ సెక్సీ, అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అని దేవాంశ్ హస్కీగా అనగానే ఇషికకు పిచ్చ కోపం వచ్చింది. వెంటనే తన సీట్లోకి వెనక్కి వెళ్లి కోపంగా అతన్ని చూస్తూ, ఇదా మీరు చెప్పాల్సింది అని గట్టిగా ప్లస్ కోపంగా అడిగింది ఇరిటేట్ అవుతూ. అవును ఇషిక, ఇదే. నువ్వేమనుకున్నావు అని ఇంకా ఇరిటేట్ చేశాడు దేవాంశ్. ఇక గట్టిగా అరవబోయింది, బట్ వెనకాల రాకీ ఉండేసరికి ప్లీజ్ మీకు దండం పెడతాను మిస్టర్ మిట్టల్, హాస్పిటల్ కి వెళ్లే వరకు నాతో మాట్లాడకండి అంటూ ఫేస్ అటువైపు తిప్పుకొని కూర్చుంది ఇషిక అతన్ని తిట్టుకుంటూ. ఇక చిన్నగా నవ్వుకున్నాడు దేవాంశ్. మొత్తానికి తనను తిట్టే ప్రోగ్రాం పెట్టుకుంటే తను పడుతున్న టెన్షన్ కూడా మర్చిపోతుంది అనేది దేవాంశ్ ఉద్దేశం. ఇక వెంటనే స్పీడ్ పెంచాడు కారుది. హాస్పిటల్లో అడుగు పెట్టేసరికి దేవాంశ్ మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు రాకీ ఫైల్ పట్టుకొని. డాక్టర్ వెయిటింగ్ లో ఉన్నారు బాస్ మీకోసం అని చెప్పడంతో షాక్ అయింది. అంతలోనే వీటికైతే ఏం తక్కువ లేదు అని తిట్టుకుంది ఇషిక. లోపలికి వెళ్ళగానే ఏ అమెరికన్ డాక్టర్ అయితే వెళ్ళిపోతాడు అని తను టెన్షన్ పడిందో ఆ డాక్టరే వీళ్ళ కోసం వెయిటింగ్ లో ఉన్నాడు అక్కడ. మై గాడ్ అనుకుంది ఇషిక. ఇది అయితే తను అస్సలు ఊహించలేకపోయింది. ఇక రాకీ ఫైల్ చూడగానే
అప్పటికప్పుడు వాడికి కొన్ని టెస్టులు స్కానింగ్లు కూడా చేయించాడు. దాదాపు 2 అవర్స్ పైనే పట్టింది టైం. రిపోర్ట్స్ వచ్చాక ఈషికాని వద్దని తను మాత్రమే వెళ్ళాడు డాక్టర్స్ తో మాట్లాడడానికి. ఇక రాకీతో ఈషిక వెయిటింగ్ రూమ్ లోనే కూర్చుంది టెన్షన్ గా. దాదాపు 1 అవర్ మాట్లాడుకున్నారు. ఫైనల్లీ హ్యాపీగా బయటికి వచ్చాడు దేవాంశ్ వెళ్దామా అంటూ. అప్పటికే టెన్షన్ తో పీక్స్ లోకి వెళ్ళింది ఈషిక. మిస్టర్ మిత్తల్, డాక్టర్ ఏమన్నాడు? కంగారుగా అడిగింది ఈషిక. రాకీ ఫేస్ కూడా డల్ గా పెట్టుకుని నిరుత్సాహంగా ఈషిక చెయ్యి పట్టుకుని దేవాంశు వైపు చూశాడు. వాడి కళ్ళలో దిగులు క్లియర్ గా కనిపిస్తుంది. అది చూడగానే, మీరెందుకు ఇంత టెన్షన్ అవుతున్నారు ఇద్దరు? ఇప్పుడు ఏమైందని? చిన్న సర్జరీ, నెక్స్ట్ మంత్ 10 కి. ఆ డాక్టర్ మళ్ళీ ఇండియా వస్తాడంట. వీలైతే అప్పుడే సర్జరీ ఉంటుంది. జస్ట్ 2 డేస్ హాస్పిటల్లో ఉండాలి. ఆ తర్వాత ఇంటికి అన్నాడు చాలా సింపుల్ గా దేవాంశ్. అంతే. అప్పటి వరకు వాడికి ఆపరేషన్ ఎప్పుడు అని ఎదురు చూసిన ఈషిక ఒక్కసారిగా ఇప్పుడు రాకీకి ఆపరేషన్ అనేసరికి ఆమె వల్లంతా చెమటలు పట్టేశాయి టెన్షన్ తో. ఇక వెంటనే కళ్ళు తిరుగుతున్నట్లుగా అయి వెంటనే తూలి పడబోయింది. ఆల్రెడీ రాకీ ఆమె చెయ్యి పట్టుకుని ఉండడంతో అక్క అంటూ అరిచాడు. వెంటనే దేవాంశ్ అలర్ట్ అయి ఆమెను పడకుండా పట్టుకున్నాడు. స్పృహ తప్పిన ఈషిక అతని చేతుల్లో వాలిపోయింది. బావా, ఇంటికెళ్ళాక మనం బయటికి వెళ్దామా? ఫస్ట్ లంచ్ రెస్టారెంట్ లో చేసి అటు పైన మూవీకి వెళ్ళి నైట్ కి డిన్నర్ చేసి లేట్ నైట్ వరకు ఎంజాయ్ చేసి బయట తర్వాత ఇంటికి వద్దాం అంటూ గారాలు పోతుంది కరిష్మా వైభవ్ చేయి పట్టుకుని. చిరాకుగా చూస్తాడు ఆమె మాటలకి వైభవ్. అలా చూడకు బావా, నీ చూపు నా గుండెలో గుచ్చుకుంటుంది, నా మనసుని గాయం చేస్తుంది అంటుంది కరిష్మా. ఆ మాటకి నవ్వొస్తున్నా చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటాడు బుజ్జి. ఎందుకే నాకు ఇలా తగులుకున్నావు? మీ ముగ్గురికి ఏం పాపం చేశాను నేను? అయినా నువ్వే కదా అంజలిని నన్ను ప్రోత్సహించి మరి పెళ్లి చేసుకోమని ఫారెన్ కి పంపించింది. అలాంటిది నీకేం మాయరోగం పుట్టిందే ఇలా ఆడుకుంటున్నావు నాతో అన్నాడు చిరాకుగా. దూరంగా ఉన్న అంజలి వాళ్ళని చూస్తూ కూర్చుంది. ప్రస్తుతం వాళ్ళు మినీ బస్ లో వసుంధరాదేవి మెన్షన్ కి స్టార్ట్ అయ్యారు. అదంతా నాకు తెలీదు. నేను నీ ఫియాన్సీని, నువ్వు నాకు కాబోయే మొగుడివి. నేను ఇలాగే ఉంటా నీతో అంటూ అతని చెయ్యిని గట్టిగా పట్టుకుంది. పైగా అతని షోల్డర్ కి తన తల పెట్టుకుంది. వైభవ్ పక్క సీట్ లో ఉన్న కరిష్మా. వాళ్ళిద్దరికి ఆపోజిట్ సీట్ లో బుజ్జి కూర్చున్నాడు ఫోన్ చూసుకుంటూ. ఓసి రాక్షసి, ఒకప్పుడు నువ్వే కదే అంజలి బాయ్ ఫ్రెండ్ గా నేను నీకు పరిచయం అయినప్పుడు నన్ను బ్రో అనేదానివి. మర్చిపోకు, పాపం తగులుతుండే. అన్నా అన్నా ఆ నోటితోనే బావా అని పెళ్లి అని అంటే అన్నాడు. ఓ బావా, అప్పుడు అంటే నీకు మాకు రిలేషన్ ఉన్న విషయం నాకు తెలియదు కాబట్టి ఏదో బ్రో అన్నాను అంతే తప్ప నేనేమైనా మీకు తిలకం దిద్ది నీ చేతికి రాఖీ కట్టి నోట్లో స్వీట్ ఏమైనా పెట్టానా ఏంటి? అదే కాక మా పెద్ద బావ నిన్ను పెళ్లి చేసుకోమన్నాడు. ఆయన ఒక డిసిజన్ తీసుకున్నాడు అంటే దానికి అందరం కట్టుబడి ఉంటాం. అందుకే నేను ఫిక్స్ అయిపోయాను. ఇకపైన నా జీవితాంతం నేను నీతోనే ఉంటాను అంటుంది కరిష్మా. ఇక ఆమెకి నచ్చ చెప్పలేక బుజ్జి వైపు చూస్తూ, ఎందురా నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు? మీకేం కావాలి? ఆల్రెడీ నా భార్యని నేను వదిలేశాను. ఇంకా తృప్తి కలగలేదా మీకు? నాకు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా మా మమ్మీ, తనంటే నాకు చాలా ఇష్టం. తనకు తెలియకుండా నేను పెళ్లి చేసుకున్నాను. బట్ మోసం చేయాలని కాదు, సిచ్యువేషన్ అలా వచ్చింది. అంజలి మాటల్లో పడి అలా జరిగిపోయింది. జస్ట్ అంజలితో వెళ్ళిపోయాను అనుకుంటుంది ఆమె. దానికే మా మమ్మీని చీట్ చేస్తున్నానని నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఉన్న నిజం ఆమెకి చెప్పి ప్రశాంతంగా బ్రీతింగ్ తీసుకుందాం అనుకుంటున్నా. ఒకవైపు మా మమ్మీ టెన్షన్, మరొక వైపు నేను చీట్ చేస్తున్నానని నా అంజలి తప్పుగా నన్ను అర్థం చేసుకుంటుంది. తను ఏమైపోతుందో అన్న మరొక టెన్షన్. దానికి తోడు ఈ రాక్షసి నాకు అంటగట్టిన మా పెద్దన్నయ్య టార్చర్. ఇదంతా ఒకే టైంలో నేను ఎలా తట్టుకోవాలిరా? ఒకసారి నా వైపు నుంచి ఆలోచించండి. నాకేమైనా ముందే తెలుసా దేవాంశ్ అన్నయ్య ఫ్యామిలీతో నాకు ఉన్న రిలేషన్ గురించి? వాళ్ళందరూ ఇన్నేళ్లు సీక్రెట్ లో పెట్టేశారు ఈ రిలేషన్ ని.
ఒకవేళ అన్నయ్య గురించి నాకు ముందే తెలిసి ఉంటే అంజలిని తీసుకుని నేరుగా అన్నయ్య దగ్గరికి వెళ్లి మా ప్రేమ విషయం చెప్పి హెల్ప్ అడిగేవాణ్ణి. ఆయన తప్పకుండా సహాయం చేసేవాడు. ఈ అంజలి అన్నయ్యని చేసిన మోసం కూడా చెప్పలేదు. మా మమ్మీ డాడీకి మా ఫ్యామిలీ ప్రాబ్లం గురించి ఎప్పుడు చెప్పలేదు నాకు. అందరి మధ్యలో నేను ఆట బొమ్మనే అయిపోయాను. ఒకవేళ దేవన్నయ్య ప్రేమ గురించి నాకు ముందే తెలిస్తే నేను ఎలా అంజలిని నిలుపుకుపోయేవాడిని. అర్థం చేసుకోండిరా రే బుజ్జి, అన్నయ్యకి చెప్పు, కాంప్రమైజ్ అవ్వమను. ఆల్రెడీ ఈషిక అన్నయ్య లైఫ్ లో ఉంది. అంజలి ఏమైనా తనకంటే మంచి అమ్మాయా? నన్ను అడిగితే ఈషికాని బెస్ట్ అన్నయ్యకి. అంతకంటే మంచి అమ్మాయిని అన్నయ్యకి తీసుకురాలేం. ప్లీజ్ రా, ఎలాగో మాకు పెళ్ళైపోయింది కాబట్టి నా అంజలిని నాకు ఇవ్వమని చెప్పురా. నా వైఫ్ ఒక బుజ్జి మేకలాగా నన్ను ఎలా చూస్తుందో చూడు అంటూ అంజలి వంక చూస్తూ అన్నాడు వైభవ్. కదా బావా, నీ బాధ నాకు అర్థమవుతుంది. బట్ నీకు వేరే సైడ్ కూడా చూపించనా? జస్ట్ తల తిప్పకుండా సేమ్ పొజిషన్ లో అపోజిట్ గా ఉన్న మా అత్తని చూడు, కాళికాదేవిలా ఎలా చూస్తుందో అంజలిని అని అంటుంది నవ్వుతూ కరిష్మా. ఆ మాటకి అంజలి పైనుంచి కళ్ళు పద్మజ వైపు తిప్పిన వైభవ్ ఉసూరుమన్నాడు. పద్మజ రెండు చేతులు కట్టుకుని సీరియస్ గా అంజలి వైపు చూస్తుంది. ఆమె కళ్ళల్లో నా కొడుకుని తినేసేలా చూస్తుంది అన్న కోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. బస్ దిగాక దాని ఫలితం ఏముంటుందో అనుకుంటూనే అంజలి వైపు చూశాడు వైభవ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.